వెంకటేశాయ ఓం శ్రీ పద్మదాయ నమ. ఇవాళ శ్రీ అమ్మవారు పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏదైతే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం జిల్లాధికారి యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు, అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే 2 సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, సివిఎస్ఓ, అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా నిర్వహించుకున్నారు. డీటెయిల్డ్గా దేవాలయం పరిసరంలో ఏ విధంగా పనులు చేయాలి, అదేవిధంగా బయట పుష్కరిణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి, హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి, పంచమి తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, దానికోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పంచమి తీర్థం కోసము దాదాపు 1600 మంది పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా దాదాపు 700 మంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తారు. 900 మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు. అంతా కలుపుకొని దాదాపు 2000 మంది పారిశుద్ధ్య సిబ్బందులు ఉంటారు. అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సేవలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రోజువారీగా దాదాపు 10,000 మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం నాదు దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పుష్కరిణిలో దాదాపు 16-17,000 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు. కాబట్టి 4 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా కొన్ని ఏమో హోల్డింగ్ ఏరియాస్, అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కెపాసిటీ ఏమో దాదాపు 25,000 మంది కావాల్సినటువంటి హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. ఈ 4 హోల్డింగ్ ఏరియాస్లో కూడా అవసరమైనటువంటి జర్మన్ షెడ్స్, కావాల్సిన సంఖ్యలో టాయిలెట్స్, ఫుడ్ కౌంటర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్, అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మ్యాక్సిమం 250 మంది కూర్చొనే విధంగా ఏర్పాటు చేసుకొని ఒకవేళ వర్షం వచ్చినా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ని ఏ విధంగా డ్రైన్ అవుట్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరైన సమయంలో ఈ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా ఫ్లోరల్ డెకరేషన్, అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా డెకరేషన్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అదే ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ దానికోసం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ అధికారులు కంటిన్యూస్గా డ్యూటీలో ఉంటారు. వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది భక్తుల నుంచి రావచ్చు, సోషల్ మీడియా నుంచి, మీడియా మిత్రుల ద్వారా, అదేవిధంగా వివిధ సోర్సెస్ నుంచి, హెల్ప్ లైన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎప్పటికే అప్పుడు ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవాలా ఆ యాక్షన్ తీసుకుంటానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లోపం రాకుండా ఉండాలి. కాబట్టి సీనియర్ మోస్ట్ అధికారులు ఇవాళ కూడా మేము దాదాపు 2.5 గంటల సేపు ఇన్స్పెక్షన్స్ మీటింగ్ నిర్వహించాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గౌరవనీయులు వైస్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఈసారి అమ్మవారి బ్రహ్మోత్సవంలో గౌరవనీయులు ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతూ ఉంది. ప్రెసిడెంట్ గారి కోసం కూడా ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసుకోవాలనో అవన్నీ కూడా సీనియర్ అధికారులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ 17వ తేదీ దానికి కావాల్సినటువంటి ఏఎస్ఎల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రెసిడెంట్ గారి విజిట్, అదేవిధంగా సాయంత్రం జరుగుతున్నటువంటి వాహన సేవ ఎక్కడా కూడా క్లాష్ కాకుండా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా టైమింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది.
ప్రెసిడెంట్ గారి ప్రోగ్రాం అయ్యాక వస్తున్నటువంటి భక్తులకి ఆ కాన్వాయ్ మూవ్మెంట్లో ఇబ్బంది లేకుండా అటు విఐపి సెక్యూరిటీకి ఇటు ఏమో సామాన్య భక్తుల మూవ్మెంట్కి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్లానింగ్ అంతా కూడా పూర్తి చేసుకున్నాం. అయితే ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది, హారతీలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. దాని దృష్ట్యా డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్, డిప్లాయ్మెంట్ ఆఫ్ శ్రీవారి సేవకులు ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అనేది ఆ నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా భక్తులందరినీ కూడా ఈ సందర్భంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశ్వర.